ఓ శివంగి సెడో ప్లీజ్. ఆల్రెడీ ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్న ఆట పట్టమ్మ పట్టు. కర్ర పట్టుకుంటే కింగ్ లో ఉన్నాను కానీ చిప్ప పట్టుకుంటేనే కొంచెం తేడా కొడుతుంది కదా. సో వడ్డానంలో బాల్ బాగా రెడీ చేసుకుని వచ్చారు. బావగాని చూసాడంటే బంగారం వడ్డానం కొనకుండా బాల్ వడ్డానం కొంటాడేమో. బాల్ వడ్డానం, బాల్ దండవంకి, బాల్ మెళ్ళో గొలుసు. ఈజీగా వచ్చేస్తే 100 రూపాయలు పెడితే 100 బాళ్ళు. గొలుసులేంటి ఏమన్నా ఆఖరికి పైనుంచి కింద కప్పేయచ్చు. బావలు ఈ పనిలో ఉండండి మీరు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరిగిపోతాం. సరే, గేమ్ ఏంటంటే ఈ కర్ర ఇలా చేత్తో పట్టుకోవాలి, ఈ రెండో చేయి వాడకూడదు. ఓకే, ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచొని ఇది ఇలా వదిలి ఒకటి బాల్ వేయాలి, మళ్ళీ ఇలా వదిలి ఇంకో బాల్ వేయాలి. నేను ఇచ్చిన టైంలో ఇక్కడ నుంచి లాగి ఇలా ఎన్ని బాల్ వేస్తే అన్ని పాయింట్లు. ఓకే, శ్రీలత గారు మంచి కాన్ఫిడెంట్ లో ఉన్నారు. అసలే వడ్డానం పెట్టుకున్నారేమో బాల్తో. పట్టు పట్టమ్మ పట్టు, ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం. పట్టుకోండి. రెడీ 3, 2, 1 స్టార్ట్. అది బాల్ పడకపోయినా పర్లేదు కానీ కర్ర మాత్రం జాగ్రత్త, రెండో చేయి వాడకూడదు. ఓ 2 పాయింట్స్. పట్టు. అర్రే అయ్యో, అచ్చచ్చచ్చా, లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళిందమ్మా. ఓ నో, వావ్ సూపర్. ఇంకా 10 సెకండ్స్ టైం మిగిలింది, కానీ బాల్ అన్ని కింద పడడం వల్ల ఓవరాల్ గా 3 పాయింట్లు సాధించారు శ్రీలత గారు. సో లత గారు రెడీయా? రెడీ 3, 2, 1 స్టార్ట్. రెండో చేయి వాడొద్దు, ఇది ఓకే. బాల్ వస్తే వచ్చింది, లేకపోతే లేదు. కర్ర కింద పడేయండి. ఆ చెయ్యి వాడలేదు కాబట్టి ఓకే. ఇంకొక 2 పాయింట్లు వేసామంటే మనం శ్రీలత గారిని దాటేస్తాం. కాన్సన్ట్రేషన్ అని కర్రా. వావ్, అండ్ స్టాప్. లత గారు ఎన్ని పాయింట్లు వచ్చాయో చూద్దాం. 1, 2, 3, 4, 5. నెక్స్ట్ అరుణ గారు ఆడుతున్నారు. రెడీ 3, 2, 1 స్టార్ట్. రెండో చెయ్యి వాడకూడదు, ఓన్లీ ఒకటే చెయ్యి మనకి. లేదు పాపం. ఓయమ్మో, ఈమె రోజు ఇంట్లో ఇదే ఆటలు ఆడేలా ఉందండి. అబ్బాబ్బాబ్బా, 1, 2, 3, 4, 5, 6 పాయింట్లు. అది 30 సెకండ్స్ లో. శ్రీదేవి గారు రెడీయా? రెండో చేయి వాడకూడదు, ఓన్లీ కుడి చేయి వాడటం అంతే. 3, 2, 1 స్టార్ట్. బాల్ రాకపోయినా పర్లేదు కానీ కర్ర మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ చేయి కింద దించండి. గుడ్. అరే 1 మినిట్ టైం ఉంది మనకి, కంగారేం లేదు. కమాన్ సూపర్.